వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. మాజీ మంత్రి తోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మీడియా సమావేశం, వైసీపీపై ఫైర్. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని కరీంనగర్ పద్మనగర్ లో నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా నిర్మించనున్న మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రామచంద్ర పవనసుత హనుమానికి గోపాలకృష్ణ భగవానికి అయ్యా వెనుకకేంది ఇక్కడ ఉండనే ఉండదు. పిలిస్తేనే వస్తాం. ఓకే, నమస్కారం. తిరుమల తిరుపతి దేవస్థానం వారి యొక్క ఆధ్వర్యంలో కరీంనగర్ లో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయం నిర్మించడం చాలా సంతోషం. రెండు కొండల వాడే ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి ఏడు కొండవాడిగా మారి ప్రపంచమంతా వ్యాప్తిస్తున్న విషయాన్ని మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. భక్తుల కొంగు బంగారంగా విరజిస్తూ కోరిన కోరికలు తీర్చేటువంటి దేవదేవుడు మహాదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి. ప్రపంచ దేశాలు కూడా విదేశస్తులు కూడా ఇలా వెంకటేశ్వర స్వామి వారు దర్శించుకుంటే కోరిన కోరికలు తీర్చని విశ్వాసం, నమ్మకం భక్తుల్లో పడ్డారు. అటువంటి వెంకటేశ్వర స్వామిని ప్రజల వద్దకే తీసుకోవాలని, ప్రజలకు చేరువయ్యాలన్న ఉద్దేశంతో దేశవ్యాప్తంగా జమ్మూతో పాటు అనేక ప్రాంతాల్లో టీటీడీ వారి ఆధ్వర్యంలో ఇలా శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం నిర్మించడం చాలా సంతోషం. దానిలో కరీంనగర్ కేంద్రంగా చేసుకుని స్వామివారి యొక్క ఆలయాన్ని నిర్మించడం చాలా సంతోషం. ఆ ప్రారంభోత్సవంలో పాల్గొనడం నిజంగా పూర్వదర్శకంగా భావిస్తున్నాను. ఇలా టీటీడీ మొదటి నుంచి కూడా ఒక ధార్మిక క్షేత్రంగా హిందూ ధార్మికతను ప్రచారం చేయడంలో, హిందూ ధర్మాన్ని ప్రచారం చేయడంలో అనేక కార్యక్రమాలలో ఇలా టీటీడీ సహకరిస్తూ వస్తున్నది. ఇటువంటి సమయంలో కరీంనగర్ లో కూడా 20 కోట్ల రూపాయలతోని ఎంఐఎం పార్టీ కంట్రోల్ ఉన్న విషయం దీని ద్వారా స్పష్టమవుతున్నది. బీఆర్ఎస్ పార్టీ స్టీరింగ్ అంతా కూడా ఎంఐఎం పార్టీ చేతిలో స్పష్టమవుతున్నది. ఎంఐఎం పార్టీ సేవ చేసిన పార్టీ. ఇలా హైదరాబాద్ మినహా ఇతర ప్రాంతాల్లో పోటీ చేసే దమ్ము వాళ్ళకి లేదు. అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ కొమ్ము కాసేటువంటి పార్టీ, పైసలు చంపే పార్టీ, ముస్లింలను ఓటు బ్యాంక్ గా మార్చి ముస్లింల బతుకులు నాశనం చేసిన పార్టీ ఎంఐఎం పార్టీ. వాళ్ళ ఏడుపు వాళ్ళు ఏడవాలి. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని చెప్పి ఎంఐఎం పార్టీ ఇస్తున్నది. కాంగ్రెస్ పార్టీని పెంచి పోషించాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఇస్తున్నది. వీళ్ళందరి లక్ష్యం ఏంది? భారతీయ జనతా పార్టీని తెలంగాణ రాష్ట్రంలో అధికారం రాకుండా అడ్డుకునే ప్రయత్నంలో వీళ్ళందరూ ఒక్కరైతున్నారు. మేము మొదటి నుంచి చెప్తున్నాం, మళ్ళీ చెప్తున్నాం. ఎంఐఎం పార్టీకి దమ్ముంటే తెలంగాణ రాష్ట్రంలో పోటీ ఏమని చెప్పండి. పాత బస్తీని ఎందుకు ఎంఐఎం పార్టీ అభివృద్ధి చేయలేకపోయింది? కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఎంఐఎం పార్టీ పోయి కాంగ్రెస్ పార్టీ మోసెత్తి తాగింది. టీడీపీ అధికారంలో టీడీపీ దగ్గర పాదాల సభ కూడా వస్తున్నది టీడీపీ నాయకులది. టీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేస్తున్నది. ఇన్ని రోజులు చేసింది ఎంఐఎం పార్టీ ఏం చేసింది? ఓటు సీటు కోసం ఏం పనిచేయలే. ఓవైసీ కుటుంబం యొక్క ఆస్తిపాస్తులు సంపాదించుకోవడము, ఆస్తులను కాపాడుకోవడము, వ్యాపారాలు చేయడం. ఓల్డ్ సిటీలో ఇంతవరకు ఒక్క కంపెనీ ఎందుకు రాలే? ఓల్డ్ సిటీలో అభివృద్ధి ఎందుకు జరుగుతలేదు? ఓల్డ్ సిటీలో యువకులు పాస్పోర్ట్లు ఎందుకు వస్తలేవు? ఓల్డ్ సిటీలో యువతకు ఎందుకు ఉద్యోగాలు వస్తలేవు? ఓల్డ్ సిటీ న్యూ సిటీ ఎందుకు కాలేకపోయింది? ఓల్డ్ సిటీలో ముస్లింల బతుకులు ఎందుకు నాశనం చేశారు? దాని మీద ఎంఐఎం పార్టీ నాయకులు ఫస్ట్ సమాధానం చెప్పాలి. ఏ పార్టీ అధికారుల పార్టీ కొమ్ము కాస్తారు కదా. బీఆర్ఎస్ పార్టీ మీద నీకెంత శ్రద్ధ ఎందుకు అర్థం కాదు. నీ దమ్ముంటే నువ్వు పోటీ అయ్యి డిఫైట్ రాదు నీకు.
కర్ణాటకలో అందరు ఒక్కటేరు, అందరు ఒక్కటి ఇక్కడ ఒకటి కదా. ఇక్కడ ఎవరు ఒకటి వాళ్ళు ఒక్కటేతారు, ఇక్కడ కూడా. ముస్లిం సమాజం కూడా ఎంఐఎం పార్టీని చీత్కరించుకునే పరిస్థితి వచ్చింది కాబట్టి, ఎంఐఎం పార్టీని పట్టించుకునే పరిస్థితిలో ముస్లిం లేరు కాబట్టి ఇవాళ ప్లేట్ ఫిరాయించి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీని లేపే ప్రయత్నం చేస్తున్నాడు ఓవైసీ అనే నాయకుడు. ఫస్ట్ ముందుగా 15 నిమిషాలు సమయం ఇస్తే నరికి చంపుతానని నీ తమ్ముని యొక్క మాటల మీద ఫస్ట్ స్పందించింది. బీఫ్ బిర్యానీ అంటే మజా ఉంటుందని నీ తమ్ముని మాటల ఫస్ట్ స్పందించు. ఆయన మద్దతు తెలిపే బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు సమాధానం చెప్పాలి వాటికి. హిందూ పండుగలను, హిందూ దేవులను కించపరిచిన విషయాన్ని ఒకసారి గుర్తుంచుకోవాలి. ఎంఐఎం పార్టీ ఉన్నన్ని రోజులు తెలంగాణలో బీజేపీని అధికారంలోకి పోటీ చేసే చేత కాదు. హైదరాబాద్ కూర్చొని మాటలు చెప్తే కాదు కదా. దారుస్థానంలో కూర్చొని నేను ఇది విక్తా అది విక్తా అంటే కాదు కదా. నీకు ఎందుకు పోటీ చేస్తారు? హైదరాబాద్ అంటే ఎందుకు పోటీ చేస్తారు? డిపాజిట్ రాదు, పోటీ చేసే దమ్ము లేదు. అధికారంలో పాటిస్తే కుమ్మక్ కావాలి, కాంప్రమైజ్ కావాలి. ఎవరు పైసలు లేరాలి, ఎవరు వ్యాపారాలు చేసుకునేది వీళ్ళను ఓవైసీ కుటుంబాన్ని. నీ హాస్పిటల్లో పనిచేసేటువంటి ఒక వ్యక్తి ఉగ్రవాద సంస్థ నాయకుడు, అధిపతి. నీ పార్టీ పాలసీ ఏంది? ఉగ్రవాదులను పెంచి పోషించే పార్టీ నీది, వాళ్ళకి షెల్టర్ ఇచ్చే పార్టీ నీది, ఆర్థిక సాయం చేసే పార్టీ నీది. ధైర్యంగా బెయిల్ ఇచ్చి వాళ్ళని కాపాడుతూ అని చెప్పి వ్యాఖ్యలు చేసినటువంటి మూర్ఖత్వ పార్టీ నీది. నువ్వు పోటీ చేస్తావు. నీ పార్టీ గురించి నువ్వు మాట్లాడుకున్న దమ్ము చేయవలసినటువంటి పార్టీ నీది. చేతగాని వ్యక్తులు మీరు. ఇంకో పార్టీలు ఎవరనుకుంటున్నారు? దీని ద్వారా భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా శక్తివంతం ఉందో ఇలా ఓవైసీ వ్యాఖ్యల ద్వారా స్పష్టమవుతున్నది. నీ పార్టీ ఎవరైనా వాళ్ళ పార్టీ గెలవాలని కోరుకుంటారు, వాళ్ళ పార్టీ పోటీ చేయాలని కోరుకుంటారు, వాళ్ళ పార్టీ అధికారం రావాలని కోరుకుంటారు. ఎంఐఎం పార్టీ ఎప్పుడైనా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పోటీ చేయాలనుకున్నారా? ఎంఐఎం పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడైనా అధికారం రావాలని కోరుకున్నదా? ఎంఐఎం పార్టీ ఎప్పుడైనా స్వతహాగా మేము ఇలా శక్తివంతంగా తయారని కోరుకున్నదా? కోరుకోదు. లేదు, ఆ చివరి నాయకులు కాబట్టి అటువంటి నాయకత్వం లేదు కాబట్టి హైదరాబాద్కి పరిమితమైంది. నేను మళ్ళీ చెప్తున్నా, దమ్ముంటే మీరు మొగోళ్ళు అయితే, మీరు ముస్లిం సమాజం కోసమే పనిచేస్తున్నారని చెప్పి మీరు భావిస్తే మీరు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పోటీ అని మీకు దమ్ముంటే చూద్దాం. మీ దమ్మేందో మా దమ్మేందో తెలుసుకుందాం. నువ్వు టీఆర్ఎస్ పార్టీ సంకలించుకుని వస్తావా? కాంగ్రెస్ పార్టీ తీసుకుని వస్తావా? నువ్వు వాళ్ళతో అలేసుకుంటావా? వాళ్ళు నీతో అలేసుకుంటారా? చూద్దాం. దమ్ముంటే పోటీ ఏమని చెప్పండి. భారతీయ జనతా పార్టీ మనకి సింగిల్గా వస్తుంది. సింగిల్గా వస్తాం మేము. ఎంఐఎం పార్టీతోని బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ అలయన్స్ పెట్టుకుంటారా? లేదంటే బీఆర్ఎస్ ఎంఐఎం పార్టీ అలయన్స్ పెట్టుకుంటారా? ప్రధాన పార్టీ వీళ్ళతారా? వాళ్ళతో తెలుసుకొని చెప్పండి. కానీ చాదగా పోటీ చేసే దమ్ము లేక ఇలా బీఆర్ఎస్ పార్టీ లేవాలంటే అంటే అమిత్ షా కోసం శంషాబాద్ ఒక వ్యాపారి ఇల్లు కట్టించారు. ఇక్కడే అమిత్ షా ఉంటాయని చెప్పి అసదుద్దీన్ అంటున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. అని కాసేపు మనం ఆలోచన చేసుకొని మళ్ళా చదివి 2 చాప్టర్ల తర్వాత ఏముంటదనే ఉత్సాహంతో అక్కడికి పోయి వెనక్కి వచ్చి ఒక పుస్తకాన్ని చదువుతుంటే జీవితాన్ని మనం అనుభవిస్తున్నట్టుగా ఉంటుంది, ఆలోచించుకుంటున్నట్టుగా ఉంటుంది. అదే ఒక సినిమా చూస్తున్నాం అనుకోండి, నాకు సినిమా పట్ల వ్యతిరేకత లేదు, అసలు ఆలోచన మనది ఉండదు. ఆడేదో నడుస్తుంటే మనం చూస్తుంటాం. చాలా తక్కువ సినిమాలు ఆలోచింపజేసే విధంగా ఉంటాయి. అంటే లుక్ కల్చరా బుక్ కల్చరా అంటే ఎవరేమనుకున్నా సరే నాకు మాత్రం బుక్ కల్చర్ అని నేను మరీ కంటపడంగా చెప్తాను. ఆ బుక్ కల్చర్ లోకి మనం పిల్లల్ని లాగకపోతే ఇప్పుడు ఎట్లయితే ఘోరాన్ని చూసి స్పందించేటటువంటి గుణాన్ని కోల్పోయినామో ఇంకా రేపు ఇంకా దారుణాలు చూడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. చాలా చాలా బాధాకరం. డెఫినెట్ గా ఒక ప్రపంచీకరణ అన్నటువంటి జరిగిన తర్వాత మన ఫోన్లకు రకరకాల జాడియాలు వచ్చినాయి. అది పోకర్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, అవి ఇంకా పెరుగుతున్నాయి, పెచ్చరిల్లుతున్నాయి. వాటికి మాత్రం అడ్డుకట్ట వేయాల్సినటువంటి అవసరం ఉన్నది. అది సాహిత్యంతోనే జరుగుతుందనేటటువంటి విశ్వాసం నాకు. ఎందుకంటే ప్రపంచ గతిని, ఒక మనిషి ఆలోచనను, ఒక యావత్ సమాజం ఆలోచనను మార్చేటటువంటి శక్తి ఒక చిన్న సిరా చుక్కకున్నది. డెఫినెట్ గా సమాజ హితం కోసం పనిచేసే సాహిత్యం రావాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ సాహిత్యం సృజన జరుగుతుందనేటటువంటి నమ్మకం నాకు మా ఇందూరు రచయితలందరి మీద కూడా ఉన్నది. తప్పకుండా అన్న, ఇందాక మన సోదరుడు జగన్ మాట్లాడుకుంటాను, మనందరం కలం విదిలించాలి, నేనైతే జూలు విదిలించాలని చెప్తున్నాను. ఎందుకోసం అంటే తెలంగాణ ఉద్యమంలో మనం చేసింది జూలు విదిలించి బయటకు వచ్చి రొమ్ము వేసుకొని చెప్పినాం. ఎస్, మేము కరెక్ట్ మాట్లాడుతున్నాం, భయపడేది లేదు ఎవరికి.
ఇవాళ కూడా అదే జరిగింది. అది మన పిల్లలకు చెప్పినా బయట వాళ్ళకి చెప్పినా ఈ పార్టీలు పాలిటిక్స్ లొల్లి ఇదంతా కాదని. కేసీఆర్ గారి గురించి మీకు తెలుసు. ఒక సందర్భం వచ్చింది, ఇచ్చిన తెలంగాణ ప్రకటన వాళ్ళు వెనక్కి తీసుకుంటే ఫస్ట్ రియాక్షన్ యాజ్ అ పొలిటిషియన్ కేసీఆర్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం మనం? ఆయన ఎవరి ఊహకు అందకుండా ఏం చేసినారు ఆ రోజు? పార్టీ లేదు గీటీ లేదు నైజాంతా అని చెప్పి చక్కగా జానారెడ్డి గారి ఇంట్లో పోయి కూర్చొని కోదండరాం రెడ్డి సార్ పిలుచుకొని కూర్చోబెట్టి జేఏసీ ఫామ్ చేసి పార్టీలు కాదు నాకు నా తెలంగాణ కావాలని చెప్పినటువంటి వ్యక్తి కేసీఆర్. సో ఇట్ ఈస్ నాట్ అబౌట్ పాలిటిక్స్, ఇట్ ఈస్ అబౌట్ అవర్ పీపుల్, ఇట్ ఈస్ అబౌట్ తెలంగాణ, ఇట్ ఈస్ అబౌట్ ఇండియా. మనందరి గురించి ఆలోచించాల్సినటువంటి సందర్భం. నేను ఇక్కడే కాదన్న ప్రయత్నం దేశవ్యాప్తంగా కూడా చేస్తా ఉన్నా. హిందీ భాషలో రాసేటటువంటి అనేక మంది కవులను కూడా కూడగడతా ఉన్నాం. కూడగట్టి భారతదేశంలో వస్తున్నటువంటి నిర్లిప్తత ఏంటి, ఈ సంస్కృతి ఏంటి, జరుగుతున్నటువంటి ఘోరాన్ని కళ్ళ ముందు చూసుకుంటూ వదిలేసేటటువంటి ఒక బాధ్యత రాహిత్యం అనాలన్నా దాన్ని జీవరాహిత్యం అనే అనాలి. బతుకున్నాడు ఎవడు అట్లా చేయొచ్చు, అట్లా అనాలన్నా ఏమనాలన్నా నాకు అర్థమైతే లేదు. కానీ అది తొలగించాల్సినటువంటి బాధ్యత తప్పకుండా మన మీద ఉన్నది. కాబట్టి ఆ బాధ్యతను భారతదేశ వ్యాప్తంగా కూడా చేస్తా ఉన్నాం. మనం ఇందూరు నుండి మొదలుపెట్టి ఇందాక మా సోదరు రచ్చరవి చెప్పినట్టు ఓన్లీ నిజామాబాద్ వాళ్ళని పిలుచుకుంటూ కాదు, మొత్తం తెలంగాణ వ్యాప్తంగా కూడా హరిత యొక్క కార్యక్రమాలు విస్తరించాలని, విస్తరించేటటువంటి క్రమంలో డెఫినెట్ గా నేను కూడా సోదరుగా అండదండగా ఉంటానని చెప్పి అదేవిధంగా మరి ఇంకొక చిన్న ప్రయత్నం నేను యాజ్ అ ఎమ్మెల్సీ నిజామాబాద్ కోడలుగా నిజామాబాద్ బిడ్డగా నేను ఒక ప్రయత్నం చేస్తా ఉన్నాను. మన నిజామాబాద్ ఉన్నటువంటి ఒక గొప్ప గుణం ఏంటి అని అంటే మనం ఎప్పుడైనా కూడా గట్టిగా ఎదిరించి నిలబడ్డం, ఏ ఆపరేషన్ కైనా ఎదిరించి నిలబడ్డం. మరి ఇక్కడ పెద్ద జైలు ఉండేది ఇదివరకు మీ అందరూ కూడా తెలుసు కిల్లా రామాలయంలో. అప్పుడు ఆనాడు నైజాంకు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి క్రమంలో దాశరథి గారిని వట్టికోట అల్వర్ స్వామిని ఇక్కడ మన ఇందూరు జైల్లోనే బంధిస్తే మన ఇందూరు జైల్లో ఉన్నటువంటి గోడ మీద ఆనాడు బొగ్గుతోనే దాశరథి గారు రాసినటువంటి మాట మన మొత్తం యావత్ తెలంగాణ ఉద్యమానికి అది బాట చూపించినటువంటి మాట. అది నా తెలంగాణ కోటి రతనాల వీణ అని ఆ రోజు ఆయన బొగ్గుతో రాసి పెద్ద పద్యం రాసి చివరి వాక్యం నా తెలంగాణ కోటి రతనాల వీణ అని వస్తుంది. ఆ జైలుకి వారిని ఉంచినటువంటి జైలుకి ఆ గోడలి వాటినన్నింటినీ కూడా నా ఎమ్మెల్సీ ఫండ్స్ నుంచి ఒక 40 లక్షల రూపాయలు ఇచ్చి యాజ్ ఇట్ ఈస్ గా దాన్ని రీక్రియేట్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే కొత్త తరానికి తెలవాలి అంటే వాళ్ళ రాజస్థాన్ లోని అజ్మీర్ లో జరిగిన బహిరంగ సభలో ప్రధాని మోడీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. दूर करने की कोशिश की। हमने छोटे किसानों के हितों को ध्यान में रखकर पिछले 9 वर्ष में कृषि बजट में लगभग 6 गुना वृद्धि की है। 6 गुना वृद्धि। भाजपा सरकार में पहली बार किसानों को लागत का 1.5 गुना समर्थन मूल्य तय हुआ। पहली बार किसानों को बैंक खाते में उनकी उपज का पैसा मिलना सुनिश्चित हुआ। पहली बार किसानों को इनाम के रूप में राष्ट्रीय मंडी मिली है। पहली बार किसी फसल बीमा योजना से किसानों को 1.25 लाख करोड़ रुपए से अधिक का मुआवजा मिला है। पहली बार अभियान चलाकर किसानों को बीजों की 2000 नई वैरायटी दी गई है। पहली बार पशुपालकों को, मछली पालकों को उसको किसान क्रेडिट कार्ड की सुविधा मिली है। पहली बार यूरिया की कालाबाजी रुकी है। नीम कोटिंग होने का फायदा किसानों को मिला है। पहली बार किसानों को लिक्विड नैनो यूरिया जैसा मेड इन इंडिया उत्पाद मिला है। पहली बार अभियान चलाकर देश के 11 करोड़ किसानों को 11 करोड़ से अधिक सॉइल हेल्थ कार्ड दिए गए हैं। पहली बार किसानों के लिए पीएम किसान सम्मान निधि जैसी योजना शुरू हुई है। तो इसके तहत अभी तक 11 करोड़ किसानों को करीब 2.5 लाख करोड़ रुपए मिल चुके हैं। साथियों, ये बीजेपी की ही सरकार है जिसने गेहूं और धान की खेती के अलावा भी किसानों को आय के दूसरे साधनों पर और ज्यादा काम किया है। पहली बार देश में दालों का उत्पादन बढ़ाने और एमएसपी पर दलहन की खरीद के लिए इतना बड़ा अभियान चलाया गया। पहली बार अन्नदाता को ऊर्जादाता बनाने के लिए हमने अभियान चलाया। लाखों किसानों को सोलर पंप भी दिए। पहली बार देश में प्राकृतिक नेचुरल फार्मिंग के लिए इतना बड़ा अभियान शुरू किया गया। पहली बार शहद का उत्पादन बढ़ाने కేఏపాల్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారు అవినీతి మరి చెల్లదు. కోర్టులు ఎవరు కమాండ్ ఎవరు అసిస్టెంట్లు కారు.
ఆనరబుల్ హైకోర్టు, ఆనరబుల్ సుప్రీంకోర్టు మంచి తీర్పునిచ్చారు. నా డిమాండ్ ఏంటంటే అవినాష్ రెడ్డి గారు ప్రతి శనివారం వెళ్ళమన్నారు, వెళ్తాను. ఆయన తప్పించుకోరు. ఆయన నాకు మాట ఇచ్చారు. ఆయనకి అచ్చికి ఎటువంటి సంబంధం లేదని ఆయన చెప్పారు. ఈ రోజు నేను సునీత డిమాండ్ చేసిందే 2019 మార్చి 21 నేను డిమాండ్ చేస్తున్నాను. అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మార్చి, ఏప్రిల్, మే వరకు. రెండోది, అప్పుడు ఆ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారు ఆ ఏరియాలో ఉన్నది. మూడవది, వివేకానంద రెడ్డి గారు రెండో భార్య ముస్లిం, సెటిల్మెంట్ అయి ఆయన 8 కోట్లు ఇస్తానన్న తర్వాత ఈ హత్య జరిగింది. నాలుగవది, విమలారెడ్డి గారు వివేకానంద రెడ్డి గారి చెల్లి, రాజశేఖర రెడ్డి గారి చెల్లిని ఇన్వెస్టిగేట్ చేయాలి. ఐదవది, సిబిఐ కానీ ఈ కోణాల్లో ఇన్వెస్టిగేట్ చేయకపోతే ఈ 30 రోజుల్లో నన్ను కూడా పిలిచి ఇన్వెస్టిగేట్ చేయమని అడుగుతున్నాను. ఆర్గ్యుమెంట్స్ వినమంటున్నా. నేనే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కేసు వేసి నేనే వాదనలు వినిపించి వివేకానంద రెడ్డి గారిని నిజంగా చంపిన ఆ దుష్టులు, దుర్మార్గులు, నీచులు, అసఖ్యులు ఎవరు? 4.5 సంవత్సరాలు ఎందుకు చంద్రబాబు నాయుడిని వాళ్ళ గ్యాంగుల్ని ఇన్వెస్టిగేట్ చేయలేదు? సహించేది లేదని వారం రోజుల క్రిందటే కర్నూలులో చెప్పాను. ఈ రోజు మరలా నేను కోర్టుకు వచ్చింది. అందుకే ఈరోజు సాయంత్రం 6 గంటలకు నిజామాబాద్ వస్తున్నాను. శనివారం సాయంత్రం 6 గంటలకు కొత్తగూడెం ప్రజాశాంతి పార్టీ ఆఫీస్, ఆదివారం సాయంత్రం 5 గంటలకు అమీర్పేట హైదరాబాద్ ఆఫీస్కి రండి. ఇప్పుడున్న కుటుంబ కుల పార్టీలకి గుడ్ బై చెప్పి అవినాష్ రెడ్డి గారు నిర్దోష దోష అన్నది తర్వాత న్యాయం చేకూర్చుదాం. వివేకానంద రెడ్డి గారిని హత్య ఎవరు చేయించారని 2019 మార్చి 15 చెప్పా. నేనే ముఖ్యమంత్రిని అయితే ప్రజలకు న్యాయం జరుగుతుంది. సిబిఐ ప్రధాన కార్యదర్శి సీతారామం యేచూరితో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు అంశాలపై ప్రసంగించారు అరవింద్ కేజ్రీవాల్. Along with the senior leaders of the Aam Aadmi Party came to visit us at the office, and we decided we'll meet the media together. And now he will say why he came to meet us. जैसा आप लोग जानते हैं कि दिल्ली के लोगों के अधिकार छीनने वाला जो मोदी सरकार ने अध्यादेश जारी किया, 8 साल की लड़ाई के बाद 11 मई को सुप्रीम कोर्ट ने आदेश दिया था कि भारत एक जनतंत्र है। जनतंत्र के अंदर चुनी हुई सरकार को जनता के काम करने के लिए पूरे अधिकार और शक्तियां होनी चाहिए। 2015 में मोदी सरकार ने एक नोटिफिकेशन जारी करके हमारी पावर्स छीन ली थी। जो पावर्स शीला दीक्षित जी के पास होती थी वो पावर्स हमसे सारी छीन ली गई, सरकार को पंगु बना दिया गया। उसके बावजूद भी हमने काफी काम किए, हम ही जानते हैं कैसे काम किए। लेकिन 8 साल की लड़ाई के बाद दिल्ली के लोगों को न्याय मिला सुप्रीम कोर्ट से। 11 मई को सुप्रीम कोर्ट का आदेश आया और 8 दिन के अंदर ही 19 मई को मोदी सरकार ने अध्यादेश पारित करके सुप्रीम कोर्ट के आदेश को खत्म कर दिया, नल एंड वॉइड कर दिया, कैंसिल कर दिया सुप्रीम कोर्ट के आदेश को। और मोदी सरकार ने कहा कि दिल्ली के लोगों को कोई अधिकार नहीं है। ये दिल्ली के लोगों के न केवल अधिकार छीने गए बल्कि एक तरह से दिल्ली के लोगों को तमाचा मारा गया, दिल्ली के लोगों का अपमान किया गया कि तुम जो मर्जी सरकार चुन लो, उसको काम नहीं करने देंगे हम। ये मोदी सरकार का संदेश है दिल्ली के लोगों को, आप जो मर्जी सरकार चुनिए, हम आपको काम नहीं करने देंगे। ये अध्यादेश आया है और ये अध्यादेश अब बाद में मॉनसून सेशन में संसद में आएगा। तो संसद में जब आएगा तो राज्यसभा में भारतीय जनता पार्टी का बहुमत नहीं है। 238 सदस्य हैं जिसमें 93 केवल बीजेपी के हैं। तो अगर सारी नॉन बीजेपी पार्टीज एक साथ आ जाएं तो इस अध्यादेश को गिराया जा सकता है। तो इसीलिए आप लोग देख रहे हैं कि मैं एक एक पार्टी अध्यक्ष से जाके मिल रहा हूं और उनकी हम सपोर्ट मांग रहे हैं कि जब ये संसद में बिल आए तो वो दिल्ली के लोगों के साथ खड़े हों, दिल्ली के लोगों को न्याय दिलाएं। दिल्ली के लोगों के साथ बहुत बड़ा नुकसान हुआ है, दिल्ली के लोगों का बहुत बड़ा
धोखा हुआ है दिल्ली के लोगों के साथ। तो इसी सिलसिले में मैं ममता बनर्जी से मैडम से मिलने गया था, उन्होंने सपोर्ट जाहिर किया। ठाकरे साहब से मिलने गया था, उन्होंने सपोर्ट जाहिर किया। एनसीपी से मिलने गया था, उन्होंने सपोर्ट जाहिर किया। केसीआर साहब से मिलने गया था, उन्होंने सपोर्ट जाहिर किया। उसी सिलसिले में आज मैं सीताराम येचुरी जी से, उनकी टीम से और सीपीएम पार्टी से सपोर्ट मांगने के लिए आया कि इस राज्यसभा में आप हमें सपोर्ट कीजिए। और मैं तहे दिल से शुक्रिया अदा करता हूं सर कि आपने आप अपनी तरफ से और पार्टी की तरफ से दिल्ली के लोगों के साथ खड़े होने का आपने निर्णय लिया, हमें सपोर्ट दिया। और आज आपके दफ्तर में जब हम आए, आपने इतना मान सम्मान दिया। वी आर वेरी ग्रेटफुल टू यू। థ్యాంక్ యూ సార్. మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. టాప్ రేట్ ఎక్కడ ఆంధ్రప్రదేశ్ లో, అది కూడా మీరు చెప్పుకోవడంలా. డీజిల్ 88 రూపాయలు కర్ణాటకలో, ఇక్కడ 99.90 100 రూపాయలు. అవన్నీ చెప్పుకోవాలి కదా మీరు. ఏట్లో పోయే ఇసుక మీరు మేనిఫెస్టోలో పెట్టారా? మేము దాన్ని రేట్ ఫిక్స్ చేసి 1000 కోట్లు దోచుకుంటామని చెప్పకుండా చేశారు కదా. అట్లా 4వ పాయింట్ ఏట్లో పోయే ఇసుక. 5వ పాయింట్ సంపూర్ణ మద్యపాన నిషేధం జగనన్న చెప్పి ఇప్పుడు ఆ చీప్ లిక్కర్, చెత్త నాసిరకమైన లిక్కరు ఆ మద్యం ప్రియుల ప్రాణాలు తీస్తుంటే, ఒక్కొక్క కుటుంబం ₹1,00,000 అప్పులైపోతుంటే, పెరాలసిస్ వస్తుంటే, దివాలా తీస్తుంటే, అది కూడా చేశాడు. సంపూర్ణ మద్యపాన నిషేధం చెప్పి ఆయన ఏం చేశాడు? 6 ఆంధ్రప్రదేశ్ అంటే అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్ ఉండే పేరు. ఇప్పుడు అప్పుల ఆంధ్రప్రదేశ్ చేశాడు. 10 లక్షల కోట్లు చేశాడు, 2 లక్షల కోట్లు పెండింగ్ బిల్లులు చేసేసాడు. కాంట్రాక్టర్లు అందరూ ఆత్మహత్య చేసుకునే పరిస్థితి తెచ్చాడు. 1వ తేదీ బిల్లులు జీతాలు లేని పరిస్థితికి తెచ్చింది జగనన్న. ఇవన్నీ చెప్పుకోవాలి కదా. 7వ పాయింట్, ఆయన ప్రధానమంత్రి మోడీ గారు ఉన్నారు. ఆయన డిజిటల్ ఇండియా అంటాడు. మావాడు ఆయన మొత్తం వైన్, మైన్, శాండ్ ఏదొచ్చినా కంటైనర్లలో క్యాష్ లో పోవాల్సిందే. కంటైనర్లలో అదేం ఆషామాషి కాదు. డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఉండేదానికిలా. అది కూడా గవర్నమెంట్ షాపుల్లో, మద్యం షాపుల్లో క్యాష్ పే చేయాలా. శాండ్ గవర్నమెంట్ దుకాణాల్లో క్యాష్ పే చేయాలా. అంత గొప్పోడు జగనన్న విషయాలు చెప్పుకోవాలి. 8వ పాయింట్ ప్రత్యేక హోదా తెచ్చేసేసాడు. 9వ పాయింట్ సిపిఎస్ రద్దు చేసేసాడు. 10వ పాయింట్ జాబ్ క్యాలెండర్ ప్రతి సంవత్సరం విడుదల చేసి 1,00,000 ఉద్యోగాలు తెచ్చేసాడు. ఇటువంటి 10 అంశాలు కూడా చెప్పుకుందానికి చేతగాని మంత్రులయ్యా మీరు. జగన్మోహన్ రెడ్డి కేబినెట్ లో మీకు ఆ మాత్రం జ్ఞానం కూడా లేదు మీకు. ఎన్ని చెప్పమంటారు? ఇంకెన్ని చెప్పమంటారు? ఈ 10 ముఖ్యాంశాలు చెప్పాను నేను. ఇంకెన్ని చెప్పమంటారు? నేషనల్ లెవెల్లో ఉండే మైక్రో ఇరిగేషన్ రైతులకు ఆపేశారు, మెకనైజేషన్ రైతులకు ఆపేసేశారు, మైక్రో న్యూట్రియన్స్ రైతులకు ఆపేశారు, ఐఎస్ఐ మోటార్లు ఇస్తుంటే ఆపేశారు. ఇటువంటి ఎన్ని చెప్పమంటారు? బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోమ వీర్రాజు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ పాలనపై ఆయన మండిపడ్డారు. ప్రాజెక్టుని అభివృద్ధి పరుస్తుంది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీదుగా 3 పారిశ్రామిక కారిడార్లు వెళుతూ ఉన్నాయి. విశాఖపట్నం చెన్నై పారిశ్రామిక కారిడార్, విసిఐసి చెన్నై హైదరాబాద్ పారిశ్రామిక కారిడార్, సిహెచ్ఐసి చెన్నై బెంగళూరు పారిశ్రామిక కారిడార్, సిబిఐసి దీనిలోనే కియా వచ్చింది. వీటి ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్నం, కృష్ణపట్నం, శ్రీకాళహస్తి, కడప, ఓర్వకల్లు ప్రాంతాల్లో పారిశ్రామికంగా అభివృద్ధి చేయడం కోసం కేంద్రం నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వాల ఇన్ఫ్రా ఏంటండి? రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రాష్ట్ర ప్రగతికి సంబంధించినటువంటి కారిడార్లో వాళ్ళ దగ్గర ఉన్న బ్లూ ప్రింట్ ఏంటండి? ఏ విధమైనటువంటి బ్లూ ప్రింట్ ఉందని ఇవాళ భారతీయ జనతా పార్టీ ఈ 9 సంవత్సరాల పరిపాలనలో, ఈ యొక్క 9 సంవత్సరాల కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి పరిపాలనలో ఈ రాష్ట్రానికి చేస్తే ఈ 9 సంవత్సరాల పరిపాలనలో వారు ఏం చేశారనేది ఇవాళ సమాధానం చెప్పాలి. దీన్ని ఏ విధంగా వినియోగించారనేది సమాధానం చెప్పాలి. ఈ ఇండస్ట్రియల్ కారిడార్ ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం, కృష్ణపట్నం, కాళహస్తి, కడప, ఓర్వకల్లో పారిశ్రామిక అభివృద్ధికి వీలుగా కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ గుర్తించింది వీటిని. విశాఖపట్నం చెన్నై కారిడార్ పరిధిలో శ్రీకాళహస్తి
వీటిని ఇండస్ట్రియల్ కారిడార్, చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్, ఈ యొక్క అన్ని పరిధులు కూడా కేంద్ర ప్రభుత్వం అఫిషియల్ గా గుర్తించడం జరిగింది. విశాఖపట్నం చెన్నై కారిడార్ గాని వస్తే ఈ కారిడార్ లో కాళహస్తి పారిశ్రామిక జోన్ గా అభివృద్ధికి గాను నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఒక ప్రత్యేక కన్సల్టెన్సీ నియమించింది. మాస్టర్ ప్లానింగ్ మరియు ఇంజనీరింగ్ పనుల కోసం ఈ కన్సల్టెన్సీ పనిచేస్తుంది. అలాగే విశాఖపట్నం ప్రాంతంలో పారిశ్రామిక అభివృద్ధి చేయడానికి గాను రాష్ట్ర ప్రభుత్వమే కన్సల్టెన్సీని నియమించింది. ఈ ప్రాంతాలు పారిశ్రామిక అభివృద్ధి చెందితే సుమారు 1,80,000 మందికి ఉపాధి లభిస్తుంది. ఒక అంచనా, విశాఖపట్నం చెన్నై పారిశ్రామిక కారిడార్ తొలి ఈస్ట్ కోస్ట్ ఎకనామిక్ కారిడార్, అలానే కాళహస్తి, విశాఖపట్నం, కడప పారిశ్రామిక ప్రాంతాలు అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. కడప, కొప్పర్తి ప్రాంతాలు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సేకరించిన భూమిని పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. పారిశ్రామిక ప్రాంతాలకు సంబంధించిన కన్సల్టెన్సీ తన సర్వే పనులు పూర్తి చేశారు. మార్కెట్ డిమాండ్ అంచనా, సైట్ సర్వే, బేస్ మ్యాప్ తయారీ, సాంకేతిక అంచనాలు, భూమి అనుకూలత మరియు ప్రిలిమినరీ మాస్టర్ ప్లాన్ తయారీతో సహా ప్రాజెక్ట్ అభివృద్ధి కార్యకలాపాలు కన్సల్టెంట్ ద్వారా పూర్తయ్యాయి. ప్రాజెక్ట్ డెవలప్మెంట్ యాక్టివిటీ ఆధారంగా నిధులు అవసరత, ఉపాధి కల్పన, వ్యయ అంచనాలు ఖరారవుతాయి. ఈ విధంగా మనకి అన్ని కారిడార్లో కలిపి మనకి అనేక సుమారు 11 మిలియన్ల అదనపు ఉపాధిని సృష్టించడం కోసం, 11 మిలియన్ల అదనంగా ఉపాధి సృష్టించడం కోసం 2015లో 2.9 మిలియన్ నుండి 2045 నాటికి 14 మిలియన్ల ఉపాధిని సృష్టించాలనేటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్లాన్ ని. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. మాజీ మంత్రి తోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మీడియా సమావేశం, వైసీపీపై ఫైర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.